హలో ఫ్రెండ్స్, ఎన్సీఆర్బీ అంటే నేషనల్ క్రైమ్ రికార్డ్స్ బ్యూరో ఇచ్చిన రిపోర్ట్ ప్రకారం 2023లో ఇండియాలో ప్రతి 1,00,000 మందికి 445.9 క్రైమ్స్ అంటే ఆల్మోస్ట్ 446 క్రైమ్స్ రిపోర్ట్ అయ్యాయంట. ఎన్సీఆర్బీ టోటల్గా ఇండియాతో పాటు ఇండియాలో ఉన్న స్టేట్స్ లైక్ ఏ స్టేట్లో ఎక్కువ క్రైమ్ రేట్ ఉంటుందో ర్యాంకింగ్ కూడా ఇస్తుంది. సో ఈ రోజు వీడియోలో మనం టాప్ క్రైమ్ రేట్ ఉన్న స్టేట్స్ గురించి తెలుసుకుందాం. అంటే రేటింగ్స్ ని ఎన్సీఆర్బీ కొన్ని ఫ్యాక్టర్స్ ని బేస్ చేసుకుని ఇస్తుంది. ఆ ఫ్యాక్టర్స్ వచ్చేసి ర్యాపిడ్ అర్బనైజేషన్, పాపులేషన్ గ్రోత్, ల్యాక్ ఆఫ్ ఎంప్లాయ్మెంట్ ఆపర్చునిటీస్, సోషల్ సెక్యూరిటీ, పూర్ లా అండ్ ఆర్డర్ సిచ్యువేషన్, పోలీస్ ఇన్ఫ్రాస్ట్రక్చర్, లో కన్విక్షన్ రేట్, డిలేడ్ జస్టిస్, ఇన్ఫ్లుయెన్స్ ఆఫ్ డ్రగ్స్ అండ్ ఆల్కహాల్, రైజ్ ఆఫ్ సైబర్ క్రైమ్ అండ్ ఆన్లైన్ ఫ్రాడ్స్. సో వీటన్నిటిని బేస్ చేసుకొని ఎన్సీఆర్బీ ఈ ర్యాంకింగ్ అయితే ఇస్తుంది. సో వీటిలో టాప్ 10 ఏంటో ఈ రోజు వీడియోలో మనం తెలుసుకుందాం. లెట్స్ గెట్ ఇంటు ద షో. సో గైస్, వీడియో స్టార్ట్ చేసే ముందు ఈ లిస్ట్ లో ఏ స్టేట్ టాప్ లో ఉంటుంది అనుకుంటున్నారో ఖచ్చితంగా కింద కామెంట్ చేయండి. ఇప్పుడైతే నెంబర్ 10 దగ్గరికి వచ్చేద్దాం. నెంబర్ 10 గుజరాత్. గుజరాత్ లో 1,00,000 మందికి 81.3 క్రైమ్స్ రిపోర్ట్ అవుతూ ఉంటాయి. ఇక్కడ క్రైమ్ రేట్ కి మెయిన్ కారణాలు వచ్చేసి కమ్యూనల్ వైలెన్స్ అండ్ సైబర్ క్రైమ్. గుజరాత్ లో కులాల మధ్యన గొడవలు బాగా ఫ్రీక్వెంట్ గా జరుగుతుంటాయి. సో ఈ గొడవలు కూడా క్రైమ్ రేట్ కి చాలా వరకు కారణంగా అవుతున్నాయి. గుజరాత్ లో కస్టోడియల్ డెత్స్ అనేవి చాలా అంటే చాలా ఎక్కువ. కస్టోడియల్ డెత్స్ అంటే పోలీస్ కస్టడీలో క్రిమినల్స్ చనిపోవటం. సో ఇలాంటి మరణాలు గుజరాత్లో ఎక్కువగా జరుగుతుంటాయి. కానీ లాస్ట్ 2 సంవత్సరాల నుంచి ఈ క్రైమ్స్ అనేవి బాగా తగ్గిపోయాయి. నెంబర్ 9 అస్సాం. ఇక్కడ ప్రతి 1,00,000 మందికి గాను 82.4 క్రైమ్స్ జరుగుతూ ఉంటాయి. దేశంలో జరుగుతున్న హత్యల్లో 10% హత్యలు ఇక్కడ జరుగుతూ ఉంటాయి. అస్సాంలో క్రైమ్ రేట్కి మెయిన్ కారణాలు వచ్చేసి రిలీజియస్ కాన్ఫ్లిక్ట్స్, తీవ్రవాదం అండ్ అలాగే ఇల్లీగల్ ఇమిగ్రేషన్. అస్సాంలో చాలా వరకు ఇమిగ్రేట్స్ వచ్చి సెటిల్ అవుతూ ఉంటారు. సో ఇక్కడ లోకల్స్ కి ఇమిగ్రేట్స్ మధ్య ఫ్రీక్వెంట్ గా గొడవలు జరుగుతూ ఉంటాయి. అలాగే బార్డర్ లో ఉండే స్టేట్ అవడంతో ఇక్కడ తీవ్రవాద దాడులు కూడా బాగా ఎక్కువగా జరుగుతూ ఉంటాయి. నెంబర్ 8 రాజస్థాన్. ఇక్కడ ప్రతి 1,00,000 మందికి 83.6 క్రైమ్స్ రిపోర్ట్ అవుతూ ఉంటాయి. రాజస్థాన్ లో మెయిన్ గా ఆడవాళ్ళ మీద ఎక్కువగా క్రైమ్స్ జరుగుతూ ఉంటాయి. రీసెంట్ గా ఒక పోలీస్ సబ్ ఇన్స్పెక్టర్ మైనర్ అమ్మాయిని మానభంగం చేసిన ఇన్సిడెంట్ రాజస్థాన్ లోనే చోటు చేసుకుంది. 2022తో పోలిస్తే ఈ సంవత్సరం రాజస్థాన్ లో 14% క్రైమ్ రేట్ అనేది పెరిగింది. ఇక ఇండియాలో జరిగే మొత్తం మానభంగం కేసెస్ లో 13%, అలాగే మొత్తం కిడ్నాప్స్ లో 11% రాజస్థాన్ లోనే జరుగుతుంటాయి. చైల్డ్ మ్యారేజెస్, ఇక్కడ ఉండే డౌరీ సిస్టమ్, లో లిటరసీ రేట్ ఇవన్నీ కూడా ఈ క్రైమ్స్ పెరగడానికి బాగా కారణాలు అవుతున్నాయి. నెంబర్ 7 మధ్యప్రదేశ్. ఇక్కడ 1,00,000 మందికి 84.5 క్రైమ్స్ రిపోర్ట్ అవుతూ ఉంటాయి. మధ్యప్రదేశ్లో మెయిన్గా షెడ్యూల్ క్యాస్ట్ వాళ్ళ మీద క్రైమ్స్ జరుగుతూ ఉంటాయి. 2019, 2018, 2021లో వరుసగా 3 ఏళ్లలో ఇక్కడ షెడ్యూల్ క్యాస్ట్ వాళ్ళపైన అధికంగా క్రైమ్స్ జరుగుతూ వచ్చాయి. వీటితో పాటు అడిషనల్ గా ఇక్కడ కిడ్నాప్లు, మానభంగాలు కూడా జరుగుతూ ఉంటాయి. ఇండియాలో జరిగే మొత్తం మానభంగం కేసెస్ లో 14% కేసులు, అలాగే కిడ్నాప్ లో 12% కేసులు మధ్యప్రదేశ్ నుంచే జరుగుతుంటాయి. ఇక్కడ ఇండస్ట్రియలైజేషన్ ర్యాపిడ్ గా జరుగుతూ ఉన్నా కానీ జెండర్ డిస్క్రిమినేషన్, సోషల్ బ్యాక్వర్డ్నెస్ ఇంకా ఎక్కువైపోతున్నాయి. ఇవన్నీ కూడా ఇక్కడ క్రైమ్ రేట్ పెరగడానికి కారణాలు అవుతున్నాయి. నెంబర్ 6 తమిళనాడు. ఇక్కడ ప్రతి 1,00,000 మందికి 85.5 క్రైమ్స్ జరుగుతుంటాయి. ఇక్కడ హై లిటరసీ రేట్ ఉన్నా కానీ రీసెంట్ ఇయర్స్ లో క్రైమ్ రేట్ అనేది బాగా పెరిగిపోయింది. మెయిన్ గా తమిళనాడులో ఆత్మహత్యలు అనేవి ఎక్కువైపోయాయి. 2021లో ఆత్మహత్యలు ఎక్కువగా జరిగిన స్టేట్స్ లో తమిళనాడు సెకండ్ ప్లేస్ లో నిలిచింది. అలాగే ఇక్కడ ఛార్జ్ షీటింగ్ రేట్ అనేది బాగా ఎక్కువ. వచ్చిన కేసెస్ లో 91.7% కేసెస్ ని పోలీసులు ఇన్వెస్టిగేషన్ చేసి ప్రాసిక్యూట్ కూడా చేస్తారు. నెంబర్ 5 బీహార్. నాకు తెలిసి చాలా మంది టాప్ పొజిషన్ లో బీహార్ ఉంటుందని చెప్పి అనుకుంటారు, కానీ బీహార్ మాత్రం ఈ లిస్ట్ లో 5th ప్లేస్ లో ఉంది. ఇక్కడ ప్రతి 1,00,000 మందికి 86.9 క్రైమ్స్ రిజిస్టర్ అవుతూ ఉంటాయి. బీహార్ లో మెయిన్ గా క్రైమ్స్ అనేవి ల్యాండ్ కి సంబంధించి జరుగుతూ ఉంటాయి. అంటే ల్యాండ్ కి సంబంధించి ఇక్కడ గొడవలు అనేవి బాగా ఎక్కువగా ఉంటాయి. మైండ్ పోయే విషయం ఏంటంటే జస్ట్ 2016లోనే ప్రాపర్టీ విషయంలో 946 హత్యలు జరిగాయి. అంటే ఆస్తి తగాదాల్లో 946 మందిని చంపేశారు. ఇక బీహార్ లో లిటరసీ రేట్ అనేది చాలా అంటే చాలా తక్కువ. యూత్ ఎక్కువ శాతం లేబర్ వర్క్ ని ప్రిఫర్ చేస్తూ ఉంటారు. లేబర్ వర్క్ లేని టైంలో వీళ్ళలో కొంతమంది చిన్న చిన్న దొంగతనాలకు కూడా పాల్పడుతూ ఉంటారు. ఇక్కడ ఉన్న గవర్నమెంట్ అఫీషియల్స్ కూడా బాగా కరప్షన్ కి అలవాటైపోవడం వలన ఈ క్రైమ్స్ అన్నింటినీ వాళ్ళు కంట్రోల్ చేయలేకపోతున్నారు. సో ఈ లో లిటరసీ రేట్ కి కరప్షన్ కూడా యాడ్ అవడంతో ఇక్కడ క్రైమ్స్ అనేవి రోజు రోజుకి పెరిగిపోతూ వస్తున్నాయి. నెంబర్ 4 ఢిల్లీ. టెక్నికల్ గా ఢిల్లీ ఒక యూనియన్ టెరిటరీ. ఉన్న యూనియన్ టెరిటరీస్ తో పాటు చాలా స్టేట్స్ కంటే క్రైమ్ రేట్ ఎక్కువగా ఉండటం వలన ఈ లిస్ట్ లో ఢిల్లీ 4th ప్లేస్ లో నిలిచింది. ఢిల్లీలో ప్రతి 1,00,000 మందికి 87.2 క్రైమ్స్ రిజిస్టర్ అవుతూ ఉంటాయి. ఢిల్లీలో క్రైమ్ రేట్ ఎంత పెరిగిపోయిందంటే క్యాపిటల్ సిటీ అనే ఢిల్లీని
క్రైమ్ క్యాపిటల్ అని చెప్పి పిలవటం మొదలుపెట్టారు. ఇల్లిటరసీ ఎక్కువ ఉండటం, మైగ్రేషన్ వర్కర్స్ బాగా పెరిగిపోవటం, ప్రాపర్టీ రేట్ అనేవి బాగా పెరగటం, ఇవన్నీ కూడా క్రైమ్స్ కి దారితీస్తూ వచ్చాయి. ఢిల్లీలో ఓల్డేజ్ వాళ్ళకి, ఆడవాళ్ళకి అస్సలంటే అసలు సేఫ్టీ ఉండదు. 2013లో జరిగిన నిర్భయ కేసు ఇప్పటికే ఆడవాళ్ళలో భయాన్ని కలిగిస్తుంది. ఇంకా దారుణమైన విషయం ఏంటంటే ఢిల్లీలో సరిపడా పోలీస్ ఫోర్స్ కూడా లేదు. సో ఆబ్వియస్ గా క్రైమ్స్ కూడా ఢిల్లీలో పెరిగిపోతూ వస్తున్నాయి. నెంబర్ 3 మహారాష్ట్ర. ఇక్కడ ప్రతి 1,00,000 మందికి 88.4 క్రైమ్స్ రిజిస్టర్ అవుతూ ఉంటాయి. డెవలప్మెంట్ పెరిగితే క్రైమ్స్ కూడా పెరుగుతాయి అనడానికి మహారాష్ట్రలో ఉన్న ముంబై సిటీ ది బెస్ట్ ఎగ్జాంపుల్ అని చెప్పొచ్చు. ముంబైలో ప్రతి గంటకి యావరేజ్ గా 7 క్రైమ్స్ రిపోర్ట్ అవుతూ ఉంటాయి. ఒకవైపు డెవలప్మెంట్ అయితే ఇంకోవైపు సోషల్ ఎకనామిక్ చేంజెస్ ని తీసుకొని వచ్చాయి. అంటే డబ్బులున్న వాళ్ళకి, లేని వాళ్ళకి గ్యాప్ అనేది బాగా పెరిగిపోయింది. ఈ గ్యాపే క్రైమ్ రేట్ పెరగడానికి ఒక కారణమైంది. అలాగే మహారాష్ట్రలో కూడా మైగ్రేషన్ అనేది ఎక్కువ. ప్రతి ఒక్కరూ బ్రతుకు తెరువు కోసం ముంబైకి వెళ్తూ ఉంటారు. అలా వెళ్ళిన వాళ్ళు చాలా మంది కష్టపడకుండా క్రైమ్స్ చేసి ఈజీగా సంపాదించాలని చెప్పి అనుకుంటూ ఉంటారు. ఇక ముంబైలో ఉండే ఆర్గనైజ్డ్ క్రైమ్ గురించి మీకు ఖచ్చితంగా చెప్పి తీరాలి. ఇండియాలో మోస్ట్ ఫియర్డ్ మాఫియా రూట్స్ అన్ని కూడా ముంబైలోనే ఉన్నాయి. డ్రగ్ ట్రాఫికింగ్, ఆర్మ్స్ స్మగ్లింగ్, ఎక్స్టార్షన్, థెఫ్ట్, ఫైనాన్షియల్ క్రైమ్, ఇలా ప్రతి ఒక్క క్రైమ్ ఈ మాఫియా కంట్రోల్లోనే ఉంటుంది. ఈ కారణాలన్నిటి వల్ల ఇండియాలో జరిగే మొత్తం క్రైమ్ లో 10.2% మహారాష్ట్రలోనే జరుగుతున్నాయి. నెక్స్ట్ స్టేట్ దగ్గరికి వెళ్లే ముందు ఇంతవరకు ఈ వీడియో చూసారంటే ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను. మీకు నచ్చినట్లయితే ఈ వీడియోని ఖచ్చితంగా లైక్ చేయండి. అండ్ అలాగే మీరు మన ఛానల్కి ఇంతవరకు కనుక సబ్స్క్రైబ్ అవ్వనట్లయితే మన ఛానల్కి తప్పకుండా సబ్స్క్రైబ్ అయ్యి పక్కనే ఉన్న గంటని ఆల్ ఆప్షన్ పెట్టుకోండి. ఆల్రెడీ లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసిన వారికి చాలా చాలా థ్యాంక్స్. నెంబర్ 2 కేరళ. ఈ లిస్ట్ లో కేరళని చూసి మీలో చాలా మంది షాక్ అయి ఉంటారు. యాక్చువల్గా నేను కూడా ఇలాగే షాక్ అయ్యాను. దీనికి రీజన్ అంటే మీ అందరూ తెలుసు. కేరళ మన ఇండియాలో వన్ ఆఫ్ ది మోస్ట్ ఎడ్యుకేటెడ్ స్టేట్. సో ఎడ్యుకేషన్ లో టాప్ లో ఉన్న స్టేట్ ఇలా క్రైమ్ రేట్ లో సెకండ్ ప్లేస్ లో ఉంటుందని చెప్పి ఏ ఒక్కరు కూడా ఊహించి ఉంటారు. హై లిటరసీ రేట్ తో పాటు హై అర్బనైజేషన్ జరుగుతూ ఉన్నా కానీ అదే స్పీడ్ తో ఇక్కడ క్రైమ్స్ కూడా బాగా పెరిగిపోతున్నాయి. ఇక్కడ ప్రతి 1,00,000 మందికి 98.6 క్రైమ్స్ రిజిస్టర్ అవుతూ ఉంటాయి. కానీ ఇక్కడ ఉన్న పాజిటివ్ విషయం ఏంటంటే ఇక్కడ కూడా తమిళనాడులో లాగే ఛార్జ్ షీట్ రేట్ అనేది ఎక్కువగా ఉంటుంది. ఇక్కడ ఛార్జ్ షీట్ రేట్ వచ్చేసి 94.9%. అంటే ఎక్కువ క్రైమ్స్ జరుగుతూ ఉన్నా కానీ పోలీసులు దాదాపుగా అన్ని కేసెస్ ని ఇన్వెస్టిగేషన్ చేసి ప్రాసిక్యూట్ చేస్తూ ఉంటారు. ఇన్ఫాక్ట్ చెప్పాలంటే తమిళనాడు అలాగే కేరళ స్టేట్ ఈ లిస్ట్ లో ఉండడానికి మెయిన్ కారణం అక్కడ పోలీసులు బాగా పనిచేయటం. మరంతేగా చిన్న పెద్ద అని తేడా లేకుండా ప్రతి వాళ్ళు పెట్టే కేసుని తీసుకొని వాటి ఇన్వెస్టిగేషన్ చేస్తూ ఉంటారు. సో ఇది కూడా వీళ్ళు లిస్ట్ లో ఉండడానికి ఒక కారణం. నెంబర్ 1 ఉత్తరప్రదేశ్. ఇండియాలో ఉన్న స్టేట్స్ అన్నింటిలోకి హైయెస్ట్ క్రైమ్ రేట్ ఉన్న స్టేట్ ఉత్తరప్రదేశ్. ఇక్కడ ప్రతి 1,00,000 మందికి 112.7 క్రైమ్స్ జరుగుతూ ఉంటాయి. ఈ రేంజ్ లో క్రైమ్స్ చేయడానికి ఇక్కడ చాలా కారణాలు ఉన్నాయి. వాటిల్లో ఒకటే పాపులేషన్. ఉత్తరప్రదేశ్ పాపులేషన్ వచ్చేసి 24 కోట్లు. రష్యాని, కెనడాని కలిపినా కూడా ఎంత పాపులేషన్ అయితే ఉండదు. పాపులేషన్ ఇలా విపరీతంగా పెరిగిపోవటం అండ్ ఆ పాపులేషన్ లో లిటరసీ రేట్ అనేది తక్కువగా ఉండడంతో ఉత్తరప్రదేశ్ లో క్రైమ్ రేట్ అనేది రోజు రోజుకి పెరిగిపోతూ వస్తుంది. ఇక్కడ గన్ కల్చర్ అనేది చాలా అంటే చాలా కామన్. గ్యాంగ్స్టర్స్ నుంచి పిట్ పాకెటింగ్ చేసే వాళ్ళ వరకు ప్రతి ఒక్కరూ గన్నుని మెయింటైన్ చేస్తూ ఉంటారు. ఇక గ్యాంగ్ వైలెన్స్, కిడ్నాప్ వీటి గురించి అయితే స్పెషల్ గా చెప్పాల్సిన అవసరం లేదు. గ్యాంగ్ రైవల్రీ వలన ప్రాణాలు పోగొట్టుకున్న స్టేట్స్ లో కూడా ఉత్తరప్రదేశ్ టాప్ లో అవుతాయి. 2017లో యోగి ఆదిత్యనాథ్ గారు పవర్ లోకి వచ్చినప్పుడు ఉత్తరప్రదేశ్ లో ఉన్న ఆర్గనైజ్డ్ క్రైమ్స్ ని బీజేపీ అరికడుతుందని చెప్పి అన్నారు. కానీ ఈ రోజున ఇండియాలో జరుగుతున్న క్రైమ్స్ లో 15.4% ఉత్తరప్రదేశ్ లోనే జరుగుతున్నాయి. మేబీ ఫ్యూచర్ లో ఈ క్రైమ్ రేట్స్ తగ్గుతాయో లేదంటే ఇదే కంటిన్యూ అవుతుందో మనం వెయిట్ చేసి చూడాల్సిందే. ఇంకా తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ దగ్గరికి వస్తే ఈ లిస్టులో అయితే మన 2 తెలుగు రాష్ట్రాలు లేవు. ఒక రకంగా చెప్పాలంటే ఇది సంతోషించాల్సిన విషయమనే చెప్పాలి. బట్ ఈ లిస్టులో లేకపోయినా కానీ తెలంగాణ మాత్రం ఇంకో లిస్టులో టాప్లో ఉంది. అదేంటంటే సైబర్ క్రైమ్స్. ఇండియాలో ఏ స్టేట్లో లేనన్ని సైబర్ క్రైమ్స్ తెలంగాణ స్టేట్లోనే జరుగుతున్నాయి. సో దట్స్ ఇట్ గైస్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ఈ వీడియో ఎలా అనిపించిందో కింద కామెంట్స్లో చెప్పండి. అండ్ అలాగే ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. దాంతోపాటుగా మన నెక్స్ట్ ఎపిసోడ్ మిస్ కావాలనుకుంటే మన ఛానల్కి తప్పకుండా సబ్స్క్రైబ్ అవ్వండి. ఇంకో మంచి ఎపిసోడ్లో మళ్ళీ కలుద్దాం. టిల్ దెన్ బై బై. హ్యావ్ నెక్స్ట్ డే.